ఈరోజు నాకు ఇష్టమైన మహానుభావుడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా పాదాభివందనాలు. ఇటువంటి వారు మహనీయులే. వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే మనం వాళ్ళని చూసింది లేదు, ఏమీ లేదు. వాళ్ళ గురించి రాసిన పుస్తకాలు అవి చదవటం, మనకు తెలిసిన ఎంతో కొంతలో వాళ్ళ యొక్క తత్వాన్ని మనం గ్రహించి వాళ్ళ ఫిలాసఫీ ప్రకారంగా అవన్నీ మనం ఎంతో కొంత పాటించగలిగితే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముడు అవనివ్వండి, మన అబ్దుల్ కలాం గారు, ఈ అంబేద్కర్ గారు వీళ్ళు ఎంత గొప్ప విద్యావేత్తలో అందరికీ తెలుసు. ఆ చదువుకి వాళ్ళకి నేనైతే నా పర్సనల్ నేను చెబుతున్నాను, నేను చాలా ఇష్టపడతాను. వాళ్ళని ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉంటారు. అంత గొప్ప ఇది చేయకపోయినా కానీ చదువు అనేది అసలు అది ఇంక దాన్ని చాలామంది చెబుతూ ఉంటారు కదా, ఎవరు దోచుకెళ్ళింది తీసుకెళ్ళిందని. ఒక పేద కుటుంబం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలంటే చదువు ఒక్కటే మార్గం. బిజినెస్ మ్యాన్ అంటే డబ్బు సంపాదన మామూలుగా చదువు లేకపోయినా అది సంపాదించుకునే అవకాశం ఉంటుంది, కానీ చదువు మాత్రం. అందుకని కోట్లకు పడగలెత్తిన వాళ్ళ పిల్లలు కూడా చదువుకోమనేది సంస్కారం, జ్ఞానం ఇవన్నీ ముడిపడి ఉంటాయి. పేదరికమైనా ఏదైనా రూపుమాపాలంటే చదువు చాలా గొప్ప మార్గం. ఈ మహానుభావుడు యొక్క జయంతిని పురస్కరించుకొని చదువుకునే పిల్లలందరూ కూడా నాది ఇదొక విన్నపం. అందరూ చదువు అంటే అందరికీ అవ్వాలని లేదు. ఒక సెక్షన్లో 40-50 మంది ఉంటే అందులో మెరిట్ స్టూడెంట్ 2-3 ఉంటారు. కానీ వీళ్ళ అభిప్రాయాలని, వీళ్ళ ఆలోచనని మనం ఎంతో కొంత మనం ఆచరించగలిగితే మనం కూడా సమాజంలో మంచి గుర్తింపుది ఏముందిలేండి, మన పట్ల రిమార్క్ అనేది లేకుండా ఉంటే అదే గుర్తింపు. ఎంత గొప్పవాళ్ళైనా సరే మనం ఎవరైనా కనుమరుగు అవ్వాల్సిందే. ఆ రోజుల్లో కూడా వీళ్ళు క్యాస్ట్కి సంబంధించి ఆ రోజుల్లో కూడా ఆ రోజులు ఈ రోజులని ఏం లేదు. ఈ కులాలు, మతాలు, ఫీలింగ్స్ ఉంటానే ఉంటాయి. ఆయన ఎంత దానికి ఇబ్బంది పడ్డారనేది తెలిసిన విషయాలు అవన్నీ. ఈ రోజుల్లో కొంత తగ్గింది బాగా. ఎందుకంటే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, కులాలు, మతాలు, ఒక కులాన్ని ఒకళ్ళు చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకోవడం, బంధువులుగా మారటం వల్ల చాలా వరకు తగ్గింది. బట్ ఉంది, ఉండకుండా ఏం లేదు. ఈ క్యాస్ట్ అనే దాని గురించి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నాకు ఒకటి మనుషుల మనస్తత్వం అనేది చాలా దారుణంగా, బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు నేను ఎవరో నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, ప్రపంచం అంతా తెలియదు కదా నేను పలానా కులం అని. ఎవరైనా సరే అంతే. ఏదో నాకు ఇది బ్రాండ్ ఏం కాదు కదా క్యాస్ట్ అనేది. అది మన ఏదో ప్రభుత్వం ఏదో విధంగా జరిగినాయి. ఒక వస్తువు అయితే దాని ప్రపంచం అంతా చెప్తారు పలానా వస్తువు అని వాళ్ళ భాషలో. కానీ మనిషి ఎవరు చెప్పలేరు కదా, అది తెలిసిన వాళ్ళు తప్ప. ఈ మధ్య నాకు ఒక ఫ్రెండ్ రాజమండ్రి ఫోన్ చేశారు, సూరిబాబు ఇది ఇలా ఇంటికి ముస్లిమ్స్ కుర్రోడు అతను. ఎంత ఘోరం ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఇది విమర్శ కాదు, విన్నపం. రాజమండ్రిలో ఇల్లు ఖాళీ చేసి వేరే చోట పిల్లల చదువుల కోసం అది ఇది అని చెప్పేసి ఇంటి కోసం వెతుకుతుంటే ఇది చెప్పడానికి కూడా దీన్ని ఏ విధంగా చెప్పాలని అర్థం కాదు. అలాగే మీరు గ్రహించాలి ఎవరైనా సరే. పైగా ఒక ఉపాధ్యాయుడు అంట అతను. ఉపాధ్యాయుడే అలాగుంటే ఇంక ప్రజలు ఎలాగుంటారు అనేది అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళారు, అద్దె మాట్లాడుకున్నారు, బాగుంది వచ్చేస్తాను అనేవాడికి ఆ వాచ్మెన్ అడిగాడు, అంటే మీరు ఎవరంటే ముస్లిమ్స్ అని అనగానే డైరెక్ట్గా ఇవ్వమని చెప్పకుండా పాత వాళ్ళే వచ్చేస్తూ ఉన్నారు బాబు అని చెప్పేసి అన్నారు. అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇస్తానని అంటాం. ముస్లిమ్స్ అందరూ ఇలా ఉంటారని కాదు, మీరు ఇక్కడ అది గ్రహించాలి. ఇలా ముస్లిమ్స్ అని ఇల్లు ఖాళీ లేదని అంటాం. కొందరు అయితే ఇక్కడ ఓన్లీ వెజ్ అని బోర్డులు పెట్టండి. సర్లేండి, అది వాళ్ళు తినకపోతే ఏ స్మెల్ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, అది వేరే విషయం. ఇలా ఉందండి అసలు. ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, హిందువులు ఏంటి, ఒక సొసైటీలో మన అందరం బ్రతుకుతున్నాం అంటే అది ఎంత బాగుంటుంది. అది మన ఇంటి పక్కనే ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. మన ఇళ్ళల్లో పెళ్లి జరిగినా, చెడు జరిగినా, మంచి జరిగినా మనం వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు మనల్ని పిలుస్తారు. ఎంతో హ్యాపీగా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ. ఒకే స్కూల్లో బోల్డ్ మంది చదువుకుంటారు, ఒకే ఆఫీస్లో బోల్డ్ మంది ఉద్యోగాలు చేస్తారు. అసలు క్యారెక్టర్ అనేది క్యాస్ట్ని బట్టి ఎందుకు ఉంటుందండి?
ఇప్పుడు పెద్ద పెద్ద కులాల్లో అయినా చిన్న కులాలైనా ఏ కులాల్లో అయినా చేతులెత్తి దండం పెట్టించుకునే వ్యక్తులు ఉంటారు, రాక్షసులా ఉండి జైలు పాలు అయ్యేవాళ్ళు కూడా ఉంటారు.